హార్ముజ్ జలసంధిలో మొదలైన ఓ చిన్న నిప్పు ఇప్పుడు ప్రపంచమంతా పాకుతోంది. ఎక్కడో వేల మైళ్ల దూరంలో జరిగే ఈ సంక్షోభం మన పెట్రోల్ బంకుల దగ్గర నుంచి మన అంతర్జాతీయ సంబంధాల దాకా అన్నింటినీ ఎలా ప్రభావితం చేస్తుందో. సరే, ఈ విషయమేంటో వివరంగా చూద్దాం. అంతా మొదలైంది ఇక్కడే. పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధం ఏదో ఆ రెండు దేశాల మధ్య గొడవ మాత్రమే కాదు. ఇది ప్రపంచంలోనే అత్యంత కీలకమైన సముద్ర మార్గాల్లో ఒకటైన హార్ముజ్ జలసంధిని పూర్తిగా స్తంభింపజేసింది. మరి దీని ప్రభావం అది ప్రతి దేశం మీద పడుతోంది, అందులోనూ ముఖ్యంగా మన భారతదేశంపై. సో అసలు మనల్ని తొలిచేస్తున్న ప్రశ్న ఇదే కదా, ఎక్కడో దూరంగా జరిగే గొడవ మన ఆర్థిక వ్యవస్థను ఎలా దెబ్బతీస్తుంది? దీనికి సమాధానం ప్రపంచ వాణిజ్యానికి గుండెకాయలాంటి ఓ చిన్న సముద్ర మార్గంలో దాగి ఉంది. సరే, ముందుగా ఈ జలసంధిలో అసలేం జరుగుతోందో చూద్దాం. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ఈ మార్గంపై ఇప్పుడు దాడి జరుగుతోంది. ఇంతకీ ఈ సన్నటి నీటి మార్గానికి ఎందుకంత ప్రాముఖ్యత? ఇక్కడ చిన్న అలజడి రేగినా ప్రపంచమంతా ఎందుకు ఉలికిపడుతుంది? చూద్దాం. చూడండి, ఇదే హార్ముజ్ జలసంధి. పర్షియన్ గల్ఫ్లో ఉన్న చమును సంపన్న దేశాలు తమ సంపదను ప్రపంచానికి చేరవెయ్యాలంటే ఇది ఒక్కటే దారి. అందుకే ఇది ప్రపంచ వాణిజ్యానికి ఒక రకంగా చెప్పాలంటే మెయిన్ ఆర్టరీ లాంటిది. దాన్నెవరైనా బ్లాక్ చేస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఊపిరి ఆగిపోతుంది. దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క నంబర్ చాలు. ప్రపంచం మొత్తం మీద సరఫరా అయ్యే చమురులో 5వ వంతు అంటే ఏకంగా 20% ఈ ఒక్క చిన్న దారిగుండానే వెళ్ళాలి. అందుకే ఇక్కడ ఏదైనా చిన్న గొడవ జరిగినా దాని ఎఫెక్ట్ నేరుగా మన పెట్రోల్ ధరలపై కనిపిస్తుంది. ఫిబ్రవరిలో మొదలైన ఈ గొడవ చాలా వేగంగా ముదిరిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులు చేశాయి. దానికి ప్రతిగా ఇరాన్ కూడా ప్రతిదాడులు మొదలుపెట్టింది. దీంతో ఈ కీలకమైన జలమార్గం వాణిజ్య నౌకలకు చాలా ప్రమాదకరంగా మారిపోయింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఈ ప్రాంతంలో టెన్షన్స్ పీక్స్లో ఉన్నాయి. ప్రపంచమంతా ఏం జరుగుతోందా అని ఆందోళనగా చూస్తుంది. సరే, ఈ జలసంధిలో పెరిగిన ఉద్రిక్తతలు మన దేశ ఆర్థిక వ్యవస్థను నేరుగా ఎలా దెబ్బతీశాయో చూద్దాం. మొట్టమొదటి అత్యంత స్పష్టమైన ప్రభావం మనందరి జేబుల మీదే పడింది. ముడి చమురు ధర బ్యారెల్కు ఏకంగా $114కు పెరిగిపోయింది. మన దేశం చమురు అవసరాల్లో చాలా భాగం దిగుమతులపైనే ఆధారపడుతుంది కాబట్టి ఇది మన ఆర్థిక వ్యవస్థపై చాలా పెద్ద భారాన్ని మోపింది. ఈ పెరిగిన ఇంధన ధరలు, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న అనిశ్చితి నేరుగా మన స్టాక్ మార్కెట్ను కుదిపేశాయి. కంపెనీల లాభాలు తగ్గిపోతాయేమోనన్న భయంతో నిఫ్టీ సూచీ భారీగా పడిపోయింది. సరిగ్గా అదే సమయంలో విదేశీ ఇన్వెస్టర్లు మన మార్కెట్ నుంచి తమ డబ్బులు వెనక్కి తీసుకోవడం మొదలుపెట్టారు. ఇది రూపాయి విలువను మరింత దెబ్బతీసింది. పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో చెప్పడానికి స్వయంగా ప్రధానమంత్రి మోదీ మాటలే నిదర్శనం. మన వాణిజ్య మార్గాలు ప్రభావితమవుతున్నాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఎరువులు లాంటి నిత్యావసరాల సరఫరాకు ఆటంకం కలుగుతోంది అని ఆయన చెప్పడం చూస్తే దేశం ఎదుర్కొంటున్న సవాలు ఎంత పెద్దదో అర్థమవుతుంది. ఈ ఎఫెక్టు కేవలం పెట్రోల్ బంకుల దగ్గరే ఆగిపోలేదు. డీజిల్ ధరలు పెరగడంతో ట్రక్కుల రవాణా ఖర్చు పెరిగింది. ఎరువుల సరఫరా సరిగ్గా లేకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఫైనల్గా తయారీ ఖర్చులు పెరిగిపోయి ఏసీల లాంటి వస్తువుల ధరలు కూడా పెరిగాయి. అంతా ఒక చైన్ రియాక్షన్లా సామాన్యుడిపై భారం మోపింది. ఒకవైపు దేశ ఆర్థిక వ్యవస్థపై ఇంత ఒత్తిడి, మరోవైపు ప్రపంచ దేశాల మధ్య వివాదం. మరి ఇంత క్లిష్టమైన పరిస్థితిలో భారతదేశం ఎలాంటి దౌత్యపరమైన అడుగులు వేసిందో చూద్దాం. భారతదేశం చాలా జాగ్రత్తగా ఒకేసారి పలు మార్గాల్లో స్పందించింది. ఒకవైపు శాంతియుత పరిష్కారం కోసం అమెరికా, ఇతర దేశాల నాయకులతో ప్రధాని మోదీ నేరుగా మాట్లాడారు. అదే సమయంలో మన వాణిజ్య ప్రయోజనాలకు ఎలాంటి నష్టం కలగకుండా మన నౌకల భద్రత కోసం హిందూ మహాసముద్రంలో నావికాదళాన్ని మోహరించింది. దేశీయంగా కూడా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు. అంటే చర్చలు, భద్రత ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్ళింది. అయితే ఈ సంక్షోభం దేశీయ రాజకీయాల్లో కూడా వేడిని రాజేసింది. ప్రభుత్వం తాము చాలా సంయమనంతో దేశ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పింది. కాని ప్రతిపక్షాలు మాత్రం ప్రభుత్వం సరిగ్గా స్పందించలేదని, దీనివల్ల అంతర్జాతీయంగా భారత విదేశాంగ విధానం బలహీనపడిందని తీవ్రంగా విమర్శించాయి. ఈ సంక్షోభం వల్ల మనం ఊహించని మరో పరిణామమేంటంటే అది మన దేశానికి, అమెరికాకు మధ్య ఉన్న సంబంధాలపై పడింది.
ఇది మన ఇద్దరి భాగస్వామ్యాన్ని ఒక రకంగా పరీక్షలో పెట్టింది. దీనివల్ల జరిగిన ప్రత్యక్ష నష్టమేంటంటే, ఈ యుద్ధం కారణంగా అమెరికాతో దాదాపు ఖరారు కావాల్సిన ఒక కీలకమైన వాణిజ్య ఒప్పందం ఉన్నట్టుండి ఆగిపోయింది. ఇది మన ఎగుమతులకు, ఆర్థిక వృద్ధికి చాలా పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పాలి. ఈ టెన్షన్స్ మధ్యలో అమెరికా అధికారులు సంబంధాలను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. మనం కలిసి పనిచేయాలంటే అన్ని విషయాల మీద ఏకాభిప్రాయం ఉండాల్సిన అవసరం లేదు అని వాళ్లు అనడం ఈ భాగస్వామ్యం తమకు ఎంత ముఖ్యమో చెప్పకనే చెప్పినట్టుంది. ప్రస్తుతానికి ఈ ఒత్తిడిని తగ్గించే ప్రయత్నంలా కనిపిస్తోంది. సరే, ఇదంతా చూశాక మనకు కొన్ని కఠినమైన పాఠాలైతే అర్థమయ్యాయి. మరి అనిశ్చితి నిండిన ప్రపంచంలో భారతదేశం ఇకపై తన ప్రయాణాన్ని ఎలా నిర్దేశించుకోవాలి? ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ మొత్తం సంఘటన మన బలహీనతలను బయటపెట్టింది. మన ఇంధన భద్రత కోసం దిగుమతులపై ఎంతలా ఆధారపడ్డామో తెలిసింది. గ్లోబల్ సప్లై చైన్స్లో ఎన్ని రిస్కులున్నాయో అర్థమైంది. ప్రపంచ శక్తుల మధ్య బ్యాలెన్స్ చేయడం ఎంత కష్టమో కూడా తెలిసింది. ఇప్పుడు భారతదేశం ఒక రకంగా చెప్పాలంటే కత్తిమీద సాము చేయాల్సిన పరిస్థితిలో ఉంది. అంతిమంగా ఇదంతా మనల్ని ఒకే ఒక కీలకమైన ప్రశ్న దగ్గరకు తీసుకొస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు ఇలాగే పెరుగుతూ ఉంటే, పోటీ పడుతున్న ప్రపంచ శక్తుల డిమాండ్లను ఎదుర్కొంటూ భారతదేశం తన సొంత ప్రయోజనాలను ఎలా కాపాడుకోగలదు? రాబోయే సంవత్సరాల్లో మన విదేశాంగ విధానానికి ఇదే అతిపెద్ద సవాల్గా నిలవబోతోంది.